అందరికీ నమస్కారం. కుంభరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది. అన్ని పనులు వదిలేసి త్వరగా వీడియో చూడండి. మార్చి 1 తర్వాత జరిగేది ఇదే. నిజం తెలిస్తే మీరు వణికిపోతారు. మరి ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి వీడియోకి లైక్ చేయండి. కుంభరాశి వారు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. మీరు అసలు కలలో కూడా పట్టించుకొని ఊహించని విషయాన్ని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఈ విషయాన్ని కనుక మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో కొత్త మార్పులు వచ్చి మీ జీవితం చాలా అద్భుతంగా మారబోతుంది. మీకు అంతా శుభం జరుగుతుంది. లేదంటే చాలా రకాలుగా నష్టపోవాల్సిన ఉన్నటువంటి పరిస్థితి మీకు వస్తుంది. ఎందుకంటే కుంభరాశి వారి వాళ్ళ ఇంట్లో ఒక దేవత తిరుగుతుంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద, అలాగే మీ ఇంటి మీద కూడా ఉంది. కానీ మీరు ఆ దేవతను మాత్రం అస్సలు గుర్తించడం లేదు. అయితే ముందుగా ఆ దేవతను గుర్తించడానికి ఏం చేయాలో చూద్దాం. అలాగే మార్చి 1 తర్వాత మీరు అతిపెద్ద 5 రకాలైనటువంటి గుడ్ న్యూస్లు కూడా వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు ఊహించని మార్పు అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకేం చెప్తున్నామో పూర్తిగా అంతాను అర్థమవుతుంది. ఎలాంటి పని ఉన్నా సరే ఒక్క 10 నిమిషాలు ఆపేసి పూర్తిగా చూడండి. అప్పుడే అసలు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అనేటువంటి విషయాన్ని మీకు పూర్తిగా తెలుస్తుంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోని ముందుగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతిగా శనిదేవుడు ఉంటాడు. అయితే ఈ రాశివారు చాలా అదృష్టవంతులు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం వీరికి ఉంటుంది. అలాగే వీరు ఏం చెప్పాలనుకున్నా కూడా గట్టిగా చెప్పేవారు. ఈ రాశి వాళ్ళ మనసు ఏంటంటే స్థిరత్వంగా అస్సలు ఉండదు. ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నారు కానీ ఉండలేరు. ఎక్కువగా సమస్యలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటున్నాయి. మీరు చాలా ధైర్యంగా ఉండాలి అని అనుకుంటారు. చాలా వరకు కూడా అలాగే ఉంటారు. కానీ మీరు ధైర్యవంతులే, కానీ మీరు కొన్ని వచ్చే సమస్యలకు చూసి భయపడుతున్నారు. కానీ ఒక్కొక్కసారి ఈ రాశి వారికి ఏంటంటే ధైర్యం అనేది కూడా పోయి మానసికంగా చాలా కృంగిపోతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు వచ్చేటప్పటికి స్త్రీలు, పురుషులు అలాగే మంచి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళు చక్కగా అందంగా ఉంటారు. అందంగా ఉండడం మాత్రమే కాదు, వీరి మనస్తత్వం కూడా చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇతరులను చూడంగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. అంటే ఎవరన్నా వీళ్ళని చూడంగానే వాళ్ళ మనసులో ఉన్నటువంటి బాధ వీరికి చెప్పుకోవాలి అనిపించే అంత మనసు అందంగా ఉంటుంది. ఈ కుంభరాశి వారి మంచి స్నేహితత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా లోతుగా ఆలోచిస్తారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి, సామర్థ్యాలు ఏంటి అనేది బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్నటువంటి ఏ విషయంలో కూడా మంచి నిర్ణయంతో కలిగి ఉంటారు. కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రం కూడా వెనుకాడరు. ఈ కుంభరాశి వారు క్రమశిక్షణకు కూడా చాలా బాగా కలిసి ఉంటారు. అలాగే వీరు ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి దయ, క్షమాగుణం, దానగుణం, అలాగే ఎవరికైనా సరే వీరిని నమ్మిన వారిని ఎవరిని కూడా మోసం చేసేటువంటి మనస్తత్వం కాదు. వీరు తమకు నచ్చిన వారు ఏదైనా తప్పు చేసినప్పటికీ కూడా క్షమించేటువంటి మనస్తత్వం కలిగిన వారై ఉంటారు. అలాగే వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చడం అనేది ఎవరికి అస్సలు సాధ్యం కాదు. వీరి మాట తీరు కూడా చాలా మృదువుగా ఉంటుంది. వీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం ఖచ్చితంగా మంచిదయ్యే ఉంటుంది. వీళ్ళు మార్చుకోరు అన్నమాట. అంత గట్టి మనస్తత్వం అనేది కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పని చేయడానికి బాగా కష్టపడే మనస్తత్వం కాబట్టి ఎక్కువగా ఇంకా ఇతరులతో కూడా కలిసి ఆ పనిని పూర్తి చేస్తారు. ఎలాగైనా సరే అనుకున్నది సాధించే అంతవరకు నిద్రపోరనే చెప్పుకోవచ్చు. సాధించడానికి ఎంత కష్టమైనా కూడా అస్సలు వెనకాడరు. రాత్రి పగలు నిద్రపోకపోయినా కూడా ముందు ఆ పని పూర్తి చేయాలనే అనుకుంటారు. వీరిది చాలా గొప్ప మనస్తత్వం అని 12 రాశుల్లోకెల్లా సహనం ఎక్కువగా కలిగినటువంటి రాశి ఏదైనా ఉంది అని అంటే అది కుంభరాశి. ఈ యొక్క గుణం వల్ల వీళ్ళు ఏంటంటే చాలా ప్రత్యేకత కలిగి ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా సరే వాటిని వదిలేసి పారిపోయేటటువంటి రకం కాదు. ఎదురుగా నుంచొని
నువ్వా నేనా అని తేల్చుకునేటువంటి రకం అన్నమాట. కాబట్టి వీళ్ళ స్నేహితులకైనా, వాళ్ళకైనా, బంధువులకైనా ఏ కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులనైనా సరే, వాళ్ళు కష్టాల్లో ఉంటే వారికి వీళ్ళు ధైర్యంగా అంటే వెన్నంటే ఉండి వీళ్ళకు సహాయపడతారు. వీళ్ళకి ఎప్పుడైనా సరే ఒక చిన్న సహాయం చేస్తే వారిని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. ఈ కుంభరాశి వాళ్ళకి ఎవరైనా చిన్న సహాయం చేసినా చాలు. ఈ రాశివారు వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకుంటున్నారన్నమాట. అలాగే ఎవరైనా వీళ్ళకి మోసం చేస్తుర్రని అనుమానం గనక వస్తే వాళ్ళకి అంతకంత శిక్ష పడి నరకం చూపిస్తారన్నమాట. స్నేహంగా ఉండేవారికి వీళ్ళని గౌరవించి వారి పట్ల ఎంతో విధేయతను అనేది కలిగి ఉంటారు. అంటే వీళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. మృదు స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళ అదృష్టపు రంగు వచ్చేసరికి పసుపు అనే చెప్పుకోవచ్చు. వీళ్ళకు బాగా కలిసి వచ్చేటువంటి వారం శుక్రవారం. ఈ రాశి వారికి ఏంటంటే ఒక మధ్య వయసు వచ్చినప్పటికీ వీళ్ళ జీవితం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఊహించుకున్నటువంటి జీవితాన్ని ఒక మధ్య వయసు వచ్చిన తర్వాత నుంచి వీళ్ళు చూడగలుగుతారు. ఏదైనా కారు కొనుక్కోవడం, బంగారం కొనుక్కోవడం ఇలాంటివి ఏదైనా సరే అనుకున్నది సాధించగలుగుతారు. ఎందుకంటే ఈ రాశి వారి పట్ల ఎప్పటి నుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం అనేది ఉంది. ఈ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఈ మధ్య జీవితంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే చాలా మంచివారు. కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం అంటే గోటితో పోయేది గొడ్డలి దాకా రాకుండా తప్పిపోయినాయి అనే చెప్పుకోవచ్చు. దానికి కారణం ఎవరో కాదు, ఈ దేవత యొక్క అనుగ్రహంతోనే మీకు ఈ దయ అనేది కలిగింది. కొన్ని పనులు ఇబ్బందులకు గురి చేసినటువంటి సమయంలో అంటే కొంచెం మీరు ఏమరపాటులో కనురెప్ప కొట్టేటువంటి కాలంలో తప్పించుకుంటున్నారు ప్రమాదాల నుంచి అవ్వచ్చు. అంటే ఎక్కువగా ప్రమాదాలు జరగాల్సిన టైంలో చిన్న చిన్న దెబ్బలతో మీరు బయటపడుతున్నారు. కానీ పెద్ద మొత్తంలో మీకు జరగకపోవడానికి గల కారణం ఆ దేవత. ఇట్లా ప్రతిదీ కూడా ఏంటంటే చాలా వరకు కూడా మీరు బయటపడుతున్నారు అని చెప్పుకోవచ్చు. దీనికి కారణం ఏమిటంటే ఆ దేవత యొక్క అనుగ్రహం మీపై ఉంది. ఆ దేవతని మీరు ఎలా గుర్తించాలి, అసలు ఆ దేవత ఎవరు అని సందేహం మీకు వస్తుంది కదా. అయితే ఆ దేవత మరి ఎవరో కాదు, మీ యొక్క కులదైవం. మీ ఇంటి కులదైవం వల్లనే మీకు మీ జీవితంలో ఇన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. చాలామందికి కూడా ఏమాత్రం మీ ఇంటి యొక్క కులదైవం అస్సలు తెలియకుండా పోతుంది. కానీ ఎవరైతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళను చాలా చక్కగా అడిగి తెలుసుకొని వారికి బాగా తెలుసు. అంటే ఊర్లో ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అడగడం, ఇంట్లో లేకపోతే ఒకవేళ ఎవరైనా బంధువుల్లో కానీ అడిగి తెలుసుకోవడం చాలా మంచిది. ఆ దేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే సిటీలో అంటే చాలా దూరంగా ఉండడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడం లేదు. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడైతే పట్టించుకుంటారో అది మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు ఈ దేవతను మీరు తెలుసుకొని ఆరాధించడం వల్ల మీ జీవితంలో మీరు ఊహించని దానికన్నా కూడా ఎక్కువ స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాశులన్నిటిలోకెల్లా ఈ రాశి వాళ్ళు ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా నష్టపోతున్నారు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోవడానికి గల కారణం ఏమిటంటే తెలిసి తెలియక మీరు కొన్ని దోషాలు అనేవి వెంట పడుతున్నాయి. కాబట్టి ఈ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారనే గమనించాలి. దీనికి కారణం మీరు మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంది. మనకు ఆ కారణం అనేది తెలియక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎందుకో ఏమో ఆలోచనలో పడిపోతూ ఉంటాము. అలాగే మీ పెద్దవారిని ముఖ్యంగా అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం అంటే ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి విగ్రహంగా ప్రతిష్ఠించి అయినా సరే పూజలు చేసుకోవడం, కొబ్బరికాయ కొట్టుకోవడం, లేదా ఇంట్లోనే పూజ చేసుకోవడం, ఒక చిత్రపటాన్ని తెచ్చుకోవడం అలా కూడా కుదరదు అని అనుకుంటే మాత్రం నిత్యం మనసులోనైనా సరే ఆ దేవతని స్మరించుకుంటూ ఉండడం వలన చాలా వరకు కూడా మీరు నష్టాల నుంచి బయటపడగలుగుతారు. మీ కుల దేవతను మీరు నిత్యం కూడా ఆరాధించాలి. ఇలా చేయడం వలన మీకు ఆ దేవత యొక్క కటాక్షం అనేది మరింత బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సినటువంటి ఇంకొక పని ఏమిటంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని
ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ఆ కులదేవత గుడికి వెళ్ళడం కానీ, లేకపోతే మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోవడం కానీ చేసుకోవాలి. మీరు ఎక్కడున్నా ఉండండి, పల్లెటూరులో ఉన్న దేవతను మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మనకు మన కులదైవం యొక్క ఆశీర్వాదం అనేది చాలా పుష్కలంగా ఉండాలి. లేకపోతే మనం జీవితంలో ఏమీ చేయలేము. చాలామంది పట్టించుకోరు. ఏముందులే ఇవన్నీ వెనకటి రోజులు, ఇప్పటికి కూడా ఇలా ఉన్నాయా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. చాలా తేలిగ్గా తీసుకుంటారు. ఎందుకంటే జన్మజన్మల దోషాలు, కర్మల దోషాలు, పితృదోషాలు ఇలాంటివి రకరకాల మన తప్పు ఏమి లేకపోయినా సరే మన వెంట పడుతూ ఉంటాయి. సర్పదోషాలు, నాగదోషాలు వీటన్నిటి నుంచి మీరు పూర్తిగా భయపడాలి అంటే, అలాగే కులదేవత యొక్క అనుగ్రహం మీకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమిటంటే, ముందు మీ కులదేవత ఎవరు మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఆ కులదేవత యొక్క పేరు తెలుసుకొని, అంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా మీ ఊరు పెద్దలను అడగడం, లేదా మీకు సంబంధించిన వాళ్ళని అడిగి తెలుసుకొని మీ కులదేవత గుడికి వెళ్ళి పూజ చేయడం చాలా మంచిది. అయితే ఇంట్లో ఒక చిత్రపటం తీసుకొని వచ్చి ఇంట్లో దీపారాధన చేయడం, మీకు కుదిరినప్పుడు మనసులో ఆమెను తలుచుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వలన మీకు ఉన్నటువంటి సమస్యలు తగ్గేటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీరు ఎక్కువ శాతం పక్క వాళ్ళని కూడా నమ్మిస్తూ ఉంటారు. వెంటనే ఆ పని మీరు మానేయాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా పక్కనే ఉండి అది ఇది అని చెప్పేసి చెబుతూ ఉంటారు. అంటే పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారు. దానివలన మీరు ఎక్కువగా నష్టాలు జరిగేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీ మనస్సాక్షి ఏం లేదు. ముగ్గు వచ్చినట్టుగా దాతలేదా?